నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్, షరఫ్ బజార్లలో తన కుమారుడు టీజీ విభూతో కలిసి టీజీ భరత్ భరోసా యాత్రను నిర్వహించారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్, షరఫ్ బజార్లో శుక్రవారం సాయంత్రం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఆయన కుమారుడు టీజీ విభూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారులను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను స్వయంగా రూపొందించిన 6 గ్యారెంటీల మేనిఫెస్టోతో పాటు బ్యాలెట్ పేపర్ అందించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నానని, ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు రూపురేఖలే మార్చేస్తానని, పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఒక్క పరిశ్రమ వచ్చినా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, అన్ని రంగాలు అభివృద్ధిలో ముందుకు వెళ్తాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే తనను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి చేస్తానన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏవీ రాష్ట్రానికి రాలేదన్నారు. ఎల్లుండి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారం చివరి రోజు నగరంలోని పలు వార్డులలో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ నగరంలోని వివిధ వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన టీడీపీ నేత టీజీ భరత్ను కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని తెలిపారు. నగరంలో తాము నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన వివరించారు. గత నెల రోజులకు పైగా కూటమి అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. వైఎస్ఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు. ప్రచారంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ప్రచారంలో చివరి అంకానికి వచ్చింది. ప్రచారం ప్రజల్లో చూస్తూ ఉంటే ప్రజల్లో స్పందన, వాళ్ళు ఖచ్చితంగా భరతన్నను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి పోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు చేసిన శ్రమ, కృషి చాలా గొప్పది. ఇక్కడ లోకల్ నాయకులు ఈ వార్డులో ఎక్కడ మాకు తెలుసు అన్న 3వ నెంబరు భరతన్న సైకిల్ గుర్తు, 3వ నెంబరు భరతన్న సైకిల్ గుర్తు అనేసి వాళ్ళు చెప్తున్నారు. మేము పోయి అడిగే లోపలనే వాళ్ళే చెప్తున్నారు మాకు తెలుసు అన్న అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన శ్రమ చాలా గొప్పది. కాబట్టి ఖచ్చితంగా భరతన్నను గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల నాయకులు కాదు, ఈసారి భరతన్నను గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక జగన్ కూడా పెట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్న కొత్తగా 40 రోజుల క్రితం వచ్చిన నాయకుడు కూడా ఇక సర్దుకొని ఇక్కడ నుండే ఏమేమి కావాలో ఇక అన్ని బట్టలు ముట్టలు సర్దుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. వాటి పరిధిలో అర్షద్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, అభివృద్ధి వైపు ఓటేయండి. గత 10 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం, ఎవరు ఏం చేసింది లేదు. ఇంకా ఒక 20 ఏళ్ళు వెనక్కి పడేసినారు కర్నూలుని, రాష్ట్రాన్ని కూడా. అందుకే రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది.
ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఉన్నారు. మా ఈ ధర్మపేట వార్డులో ఉండేది భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నారు. పనులు లేక ఇబ్బంది పడి చాలామంది సఫర్ అయ్యి అల్లాడుతున్నారు. మేము ప్రతి ఒక్కరికి ఓటే విన్నపం చేస్తున్నాము. భరతన్న మాకు మాటిచ్చాడు, 2029లో అభివృద్ధి చేసి చేయకుంటే నేను ఓటు అడగని పోటీ చేయనని చెప్పేసి బహిరంగంగా భరతన్న మాటిచ్చాడు. బాగా చేస్తాడనే నమ్మకం ఆయన ఇచ్చినాడు. మాకు మేము చేస్తాము అని ఆయన చెప్పడము. అదేవిధంగా ఈ యొక్క ధర్మపేటలో ఏదైతే ఇంతకుముందు గతంలో ఆయన అభివృద్ధి చేసినాడో అంతకు ఇంకా బాగా చేస్తానని అని వచ్చినప్పుడు చెప్పినాడు. అట్లందుకు ఆయననే గెలిపించుకోవాలని ఈ ధర్మపేట వార్డు ప్రజలు మేమందరం కూడా ఈ యొక్క లాస్ట్ డేట్ ఈరోజు భారీ ఎత్తున అందరూ ఏకదాటిగా గెలిపించాలని పట్టుదలతోన ధర్మపేట ప్రజలందరూ ఏకమయ్యి ఈ యొక్క హర్షన్న, తర్వాత సురేంద్ర, శివ, దాసు, శేఖర్, వీరన్న వీళ్ళందరూ మన వీళ్ళందరూ ఏకదాటిగా ఖచ్చితంగా గెలిపించాలని పట్టుదలతోనూ ఈరోజు ఈ వార్డుని మొత్తాన్ని కవర్ చేస్తూ కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీ ఖాన్ పార్టీ నాయకుడు దేవా కోరారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ని గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు నేపథ్యంలో నగరంలోని 48వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీ ఖాన్, వార్డు నాయకుడు దేవా తదితరులు పాల్గొన్నారు. వార్డు పరిధిలోని అన్ని వీధులలో విస్తృతంగా పర్యటించి ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం టీడీపీ నాయకులు మన్సూర్ అలీ ఖాన్, దేవా తదితరులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. ఎమ్మెల్యేగా టీజీ భరత్ని గెలిపిస్తే ఆయన తనకు ఉన్న పరిచయాలతో పరిశ్రమలను రప్పించి నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని స్పష్టం చేశారు. కర్నూలు నగరం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు తోడు కర్నూలు నగర అభివృద్ధి ధ్యేయంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రూపొందించిన 6 గ్యారంటీలు కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 48వ వార్డులో చివరి దినం ఎన్నికల ప్రచారం. మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి ఈరోజు వార్డులోని ముఖ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలు చాలా విశేష స్పందన లభించింది. ఈసారి 2024లో టీజీ భరత్ గారు అఖండమైన మెజారిటీతో గెలుస్తారు. కర్నూలు యొక్క అభివృద్ధిని రూపురేఖలు మారుస్తాడని నమ్మకంతో మేము ఈసారి తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ గారి సైకిల్ గుర్తుపై ఓటేస్తామని చెప్పారు. అందరికి కూడా తెలియజేయడం ఏమంటే బ్యాలెట్ నమూనాలో 3వ సంఖ్యలో టీజీ భరత్ గారి ఫోటో మరియు సైకిల్ గుర్తుంటుంది. అందరూ కూడా 3వ నంబర్ సైకిల్ గుర్తు దగ్గర మీ యొక్క బటన్ను ప్రెస్ చేసి మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈసారి టీజీ భరత్ గారి యొక్క గెలుపును ఎవరు ఆపలేరు. ఎంతమంది, ఎన్ని పార్టీలు, ఎంతమంది ఏకమైనా కానీ టీజీ భరత్ గారి యొక్క విజయాన్ని ఆపుకోవడం కష్టం. ఖచ్చితంగా టీజీ భరత్ గారు అఖండమైన మెజారిటీతో గెలిచి కర్నూలుకు ఒక మంత్రిగా మంచి సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎలక్షన్ ఇస్ ఏ ఫార్మాలిటీ. టీజీ భరత్ గారు గెలిచడం అనేది నిజం. అందులో 10,000 పై చిలుకు మెజార్టీతో ఆయన గెలిచబోతున్నారు. ప్రతి ఒక్క సర్వే, ఏ సర్వే తీసుకున్నా, సోషల్ మీడియా సర్వేలు తీసుకోండి, ప్రతి ఒక్క సర్వేలో అందరితో కలిసి సర్వేలు చేసి ఇటు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మన హిందూ బ్రదర్స్ అందరూ కలిసి టీజీ భరత్ గారు గెలిపించుకోవాలని చెప్పి కర్నూలులో జనాలు 13 మే కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఎండింగ్ డే, అంటే ఈరోజు ప్రచారం లాస్ట్ డే 5 గంటలకు
మేము మా బూత్ ఇన్ఛార్జ్లు దేవా గారు, మన ఖాజా గారు, అన్వర్ భాయ్, అమ్జద్ భాయ్, భాస్కర్ భాయ్, మన సద్దాము అందరం బూత్ ఇన్ఛార్జ్లు అనేక మంది, రఫీకు, ఇంకా పేర్లు తీసుకున్న వాళ్ళకందరికీ తెలుసు. బూత్ ఇన్ఛార్జ్లు చాలా కష్టపడ్డారు. అన్ని రకాల సేవలు జనాలకు అందించడానికి రెడీగా ఉన్నారు. మన వార్డులో అత్యధికంగా ఫస్ట్ టైం టీడీపీ పార్టీకి 1000 ఓట్లు ఈ 48 వార్డు నుంచి మెజార్టీ తెచ్చి తీరుస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈసారి ప్రజలు భరత్ గారికి ఆశీర్వదించాలని చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయించి ఈ యొక్క మన కర్నూలు అభివృద్ధికి పాటుపడి వాళ్ళు కూడా దీంట్లో భాగమవుతారని చెప్పి కోరుకుంటూ, మీరు ఈ అవకాశం ఇచ్చిన మా బూత్ ఇన్ఛార్జ్లకు, ప్రజలకు, రోజా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 49th వార్డులో ఈరోజు చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ జరగడం జరిగింది. ఇక్కడ అయితే ప్రతి ఇంటికి మేము దర్శించినప్పుడు, ప్రతి ఇంటిని మేము కలిసినప్పుడు, ప్రతి ఇంటిలో వాళ్లకు సంక్షేమ పథకాలు అందడంలో కానీ, లేకపోతే వాళ్ళు చేసిన మోసాలు కానీ, భూ కబ్జాలు కానీ, ప్రతి సిస్టంలో ప్రతి సిస్టమ్ కరెక్ట్ చేయడంలో కానీ వైసీపీ ఫెయిల్ అయింది. ఈసారి ఖచ్చితంగా టీజీ భరత్ గారికే మేము అవకాశం ఇస్తాము. ఖచ్చితంగా మేము ఆయనకే ఎన్నుకుంటాము. ఆయన చేసిన సేవలను గుర్తించి, తర్వాత ఆయన చేసిన మంచి పనులను చూసి, ఆయన నమ్ముకున్న వాళ్ళని కాపాడుకునే విధానంలో కానీ ఆయన పద్ధతి మాకు నచ్చింది. ఈసారి మేము ఆయన చూస్తాము, ఆయన పనితీరు చూస్తామని ప్రతి ఒక్కరం చెప్పడం జరిగింది. భరత్ అన్ననే ఎమ్మెల్యేగా అవుతాడని మేము కోరుకుంటున్నాం. మెజారిటీ వచ్చి చూపించుకుంటాం. మేము 16,769 ఓట్లు ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నా వస్తాయి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. ఈరోజు ఖచ్చితంగా ఆయన మన ప్రతి ఇంటికి మంచి చేస్తాడని మేము ఆశపడుతున్నాం. మన బ్యాలెట్ బాక్స్లో 2 బాక్సులు ఉంటాయి. ఒకటి ఎంపీది ఉంటుంది, ఒకటి ఎమ్మెల్యేది ఉంటుంది. ఈ ఎంపీది వచ్చేసి మనకు ఫస్ట్ రోలో మన బస్తిపాటి నాగరాజు గారు ఉంటారు. తర్వాత దాని సైకిల్ గుర్తుంటుంది, అతని ఫోటో ఉంటుంది. ఓటు వేయాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా రెండో మిషన్లో మూడో నంబర్లో భరత్ అన్న ఆయన ఫోటో, సైకిల్ గుర్తు ఉంటుంది. అత్యధిక మెజారిటీతో కన్ఫ్యూజ్ కాకుండా 1 నిమిషం బ్రీత్ తీసుకొని నిలబడి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు వేయాలని కోరుతున్నా. అత్యధిక మెజారిటీతో నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ, నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చేదని ఆశపడుతూ, ఈ ఎన్నికల సందర్భంగా తాను రూపొందించిన 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే 2029 ఎన్నికల్లో తానే స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీ చేయనని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన నగరంలోని ఈసీఎం కాంపౌండ్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు నగరంలోని ఈసీఎం కాంపౌండ్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పవన్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈసీఎం కాంపౌండ్లోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను స్వయంగా రూపొందించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వీలుగా తాను 6 గ్యారెంటీలను రూపొందించానని వివరించారు. ఈ 6 గ్యారెంటీలను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు చేయకపోతే 2029లో జరిగే ఎన్నికల్లో తానే స్వచ్ఛందంగా పోటీ చేయకుండా తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ప్రజలకు ప్రత్యేకమైనవని, తన భవిష్యత్తుతో పాటు అందరూ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా మంచి చేసే వారిని గుర్తించి ఆదరించాలని ఆయన కోరారు. భరోసా యాత్ర అనే పేరుతో దాదాపు 2 years పైన కంటిన్యూస్లీ ఏదో ఒకటి మనం ప్రజల్లో, ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత ప్రజల్లో కంటిన్యూస్లీ బాదుడు ప్రోగ్రామ్స్ కానీ, వీళ్ళకి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన నష్టాలు ప్రజలకి ఏముందో అవన్నీ కూడా ప్రజలకి తీసుకుపోవడంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. ఇది కాక 10 ఏళ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఆ కుటుంబంని ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజే లాస్ట్ డే క్యాంపెయిన్ది. సో మీరంతా గమనించండి. ఫ్యూచర్ బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా అనుకుంటే మీరు సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే
నేను ఆల్రెడీ 6 గ్యారంటీలు ఇచ్చా. అవన్నీ కూడా 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నా. కాకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నా ఎన్నో సందర్భాల్లో చెప్పిన. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద క్యాంపెయిన్ మరీ చెప్తున్నా, మన భవిష్యత్తు నాదొక్కటే కాదండి, భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర ప్రజలది భవిష్యత్తు అనుకుంటేనే మనము ఆలోచన చేసి టీడీపీకి వేస్తారు, కానీ పొరపాటున వైఎస్ఆర్కి ఎవరు వేయరు. సో ఖచ్చితంగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక అవకాశం ఏమంటున్నా కర్నూలు ప్రజలందరికీ. ఎంతో కష్టపడినాం, నా పనితీరు చూడాలంటే మీరు ఓటేసి గెలిపిస్తేనే నా పనితీరు ఎట్లా అనేది మీకు అర్థమవుతుంది. సో ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సైకిల్ గుర్తుకి 2 మెషిన్లలో కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్గా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అభివర్ణించారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను దహనం చేశారు. కర్నూలు నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఆ జీవోకు సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పవన్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్గా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లను ప్రభుత్వం వద్దనే ఉంచుకొని జిరాక్స్ ప్రజలను యజమానులకు అందజేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ఈ చట్టం భూ యజమానుల హక్కులను హరించే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం వల్ల భూమి యజమానులు తమ భూమికి సంబంధించిన పత్రాలపై ఎలాంటి రుణాలను తీసుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. ఎన్నికలకు కేవలం 12 రోజుల ముందు ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని ప్రభుత్వం తయారు చేయడం జరిగిందని, కేవలం తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు కట్టుబడి ఉంటారన్న ధీమా ప్రభుత్వానికి ఉందని, ప్రజల హక్కులను హరించే విధంగా మరిన్ని జీవోలు రాకూడదు అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఒక 10 to 12 days బ్యాక్ ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. దీంట్లో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, యాక్చువల్లీ ఇది ల్యాండ్ గ్రాబింగ్ తెచ్చినట్లు అనమాట యాక్ట్ని. ఎందుకంటున్నా అంటే ఎవరైనా కానీ, ఏ బ్యాంకర్ అన్నా కానీ, ఎవరికైనా కొన్నప్పుడు ఒక ల్యాండ్ కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఏదన్నా కానీ ఒరిజినల్ టైటిల్ అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండేది. ఎప్పటి నుంచో ఇండిపెండెన్స్ ముందు ఆర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. కొత్త యాక్ట్ తెచ్చేసి ఇదేదో మేము కాదు బీజేపీ తెచ్చినారని చెప్పి లేనిది సృష్టించి వాళ్ళకి ప్రజలకు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లా యాక్టు ఇది నెగటివ్ అవుతుంది ప్రజల్లో అన్నా కూడా వాళ్ళు ఎంత ధీమా, ఎంత పొగురు అంటే మేము ఏం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, మేము ఏం చేసినా ప్రజలు మాకు ఓటేస్తారు అనేది ఓవర్ థింకింగ్ అనమాట వీళ్ళకంతా. సో June 4th రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీకు తెలుస్తుంది మీ పరిస్థితి ఏంది అనేది. ప్యాకప్ చేసుకొని హైదరాబాద్ పోతారా, ప్యాకప్ చేసుకొని లండన్ పోతారా, ప్యాకప్ చేసుకొని ఇంకెక్కడికైనా క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినారు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడంతా గమనించుకొని లాస్ట్ 5 ఏళ్ళది ఒకసారి ఒక 10 నిమిషాలు ప్రతి ఓటరు థింక్ చేసి ఆలోచించి మీ ఫ్యూచర్ నెక్స్ట్ 5 years ఎట్లుండాలా ఆలోచించి ఓట్ వేయాలా. ఎవరో ఏమో చెప్పారు, ఇంకేమో చేశారు, అవి కాదు. మన 5 ఏళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది అని ఆలోచన చేసి ఓట్లు వేస్తే మీ జీవితాలు బాగుంటుంది. అదొక్కటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.